హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే డైలీ ఒకలా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. రోజు నా డే ఎలా ఉంటుంది, ఎలా నేను ఆఫీస్ వర్క్, పాప అని ఇంట్లో పనులు మేనేజ్ చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. నేనైతే ఆ రోజు అరౌండ్ 5 o'clockకే లేచేసాను. ఐటీ ఫీల్డ్లో పేరుకి మాత్రమే షిఫ్ట్ టైమింగ్స్, కానీ ఎప్పుడూ వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇంకా లేవగానే ఒక కాఫీ తాగేసి ఒక 2 hours వర్క్ చేసుకొని మళ్ళీ ఇంట్లో పనులు చేసుకున్నాను. ఇప్పుడు మీకు మా ఇంటి పక్కన ఉండే వ్యూ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ కంది పంట వేస్తారు. ఇది ఉన్నప్పుడైతే ఇంకా ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది. ఇప్పుడు కూడా బాగుంది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా కమెంట్ చేయండి. ఉదయం 7:20 ఈరోజు తనకి కాంపో, సో మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా పాపని తనే టేక్ కేర్ చేస్తారు, చూసేయండి మీరే. మున్నుగాడికి అయితే ఇంకా నిద్ర సరిపోలేదంట, అందుకే ఏడుస్తూ ఉంది. సరే అని చెప్పి మళ్ళీ నిద్రపించాను. మళ్ళీ 9 o'clock ఏమో లేచింది. ఇంకా కొంచెం సేపటి తర్వాత ఇద్దరు లేచారు. నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉంటే శివ కొంచెం హెల్ప్ చేస్తున్నాడు, వాషింగ్కి బట్టలు వేయడం అలాగా. ఈరోజు నాకు వీక్ ఆఫ్, ఫుల్ రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటాం, కానీ ఇంట్లో ఏవో ఒక చిన్న చిన్న పనులు ఉంటాయి. కాకపోతే డైలీ రొటీన్ లాగా సేమ్ క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి అలా కాకుండా కొంచెం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు. మేమైతే బ్రేక్ఫాస్ట్కి పూరి పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నాం. ఇలా ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? డైలీ ఆఫీస్కి వెళ్తూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటాం. అట్లీస్ట్ హాలిడే రోజైనా ఇలా కలిసి భోజనం చేస్తూ చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. లేడీస్ ఎప్పుడూ లేటే కదా, మేమిద్దరం స్లోగా తింటా ఉన్నాము. తను తినేసి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా సరిగ్గా తినలేదని కొన్ని పీసెస్ చేసి ఇచ్చాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా పైకి వెళ్ళి ఆరేసి రావాలి. చూడండి మా ఆయన నాకు ఎలా హెల్ప్ చేస్తున్నాడో. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ చేయాలి. ఇప్పుడు చూసి తనకి ఆఫర్ ఇచ్చాను, నీకు వీటిలో ఏది కావాలి అని చెప్పి అడుగుతున్నాను. తను సెలెక్ట్ చేస్తున్నాడు, అది కావాలంట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చేసి ఇస్తా అని చెప్తున్నా. ఇంకా లంచ్ కూడా రెడీ అయిపోయింది. పాప ఏమో నిద్రపోతుంది, ఇంకా మేమిద్దరం తింటున్నాం. మొత్తానికైతే మనం చేసిన యూట్యూబ్ వంట సక్సెస్ అయ్యి చూడండి, బౌల్ ఖాళీ అయిపోయింది. సాయంత్రం 3 గంటలు. ఇంకా పాప అయితే 3కి లేచింది. అన్నం కల్పిస్తే శివానే తినిపిస్తున్నారు. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి అఫీషియల్గా 3 to 12, కానీ మార్నింగ్ నుంచి చేస్తానే ఉన్నా, ఇప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు మా టీంలో రిసోర్సెస్ తక్కువ మంది ఉన్నారు, సో బర్డెన్ అంతా మా మీద పడుతుంది. ఇంకేం చేస్తాం, మన వంతు సపోర్ట్ మనం చేయాలి కదా. జున్ను అయితే ఫుడ్ దగ్గర ఎక్కువ ఇబ్బంది పట్టదు. ఇప్పుడు కూడా చపాతీ ఆమె చేతికి ఇస్తే ఆమె తింటా ఉంది. అందుకే నాకు కొంచెం ఈజీ అవుతుంది వర్క్ అని పాపని మేనేజ్ చేసుకోవడం. నేనైతే మిస్ రీచల్ అనే యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేస్తాను ఈ టోడ్లర్స్కి. ఆ వీడియోస్ చూసి సేమ్ ఆమెలాగే యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తుంది ఏమో కూడా. ఇప్పుడు చూడండి మా పాప పర్ఫార్మెన్స్, సేమ్ వాళ్ళు చేసినట్టే చేయడానికి ట్రై చేస్తుంది.
ఇంకా శివ కొంచెం సేపు మూవీ చూసి నిద్రపోయారు. మనం మాత్రం ఈ ల్యాప్టాప్ పట్టుకొని కుర్చీలు పడతా ఉన్నాము. ఆఫీస్కి వెళ్ళి స్వైప్ చేసేది ఉంది. ఈ వర్క్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఇంకా ఆఫీస్కి వెళ్ళేది స్కిప్ అయింది ఈరోజు. టైం 1:25 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది నా వర్క్. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ వర్క్ చేస్తానే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి పడుకొని మార్నింగ్ అయిపోయింది. ఈరోజు అయితే నా డే ఇలా బిజీగా అయిపోయింది. డైలీ ఏం ఇలా ఉండదు. కొంచెం టీమ్ సెట్ అయ్యే వరకు కొంచెం ఈ స్ట్రగల్స్ తప్పవు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఒకసారి మన వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.